కువైట్లో చిక్కుకున్న తిరుపతి జిల్లా చంద్రగిరి మహిళ గురించి బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. ఇప్పుడు ఈ కథనాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బాధితురాలని సురక్షితంగా భారత్కు తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెంటనే స్పందించిన ఏపీ ఎన్ఆర్టీ అధికారులు కువైట్లోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారు. అదేవిధంగా ఈ ఘటనలో సంబంధిత ఏజెంట్లపై విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నమస్తే అయ్యా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే మేము చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని అయ్యా. నేను ఎస్టీ అనాథులకు గిరిజనులకు సంబంధించిన అయ్యా. మా ఎమ్మెల్యే గారికి దయచేసి ధర్నాలు పెట్టి చెప్తున్నాను అయ్యా. నేను చిన్నబ్బాయిని పిగిలేరు ఏజెంట్ ద్వారా నేను కువైట్కి వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చినాక మాకు ఇతను అమ్ముకున్నాడని తెలిసిందయ్యా. ఇక్కడ తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన మహిళ ఉపాధి కోసం ఫిబ్రవరిలో కువైట్ వెళ్లింది. అక్కడ ఇంట్లో సహాయకురాలిగా తీసుకువెళ్లిన ఏజెంట్లు వర్క్ వీసా ఇవ్వకుండా మోసం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసింది బాధితురాలు. స్వదేశానికి తిరిగి పంపించాలని కోరితే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆమెను తక్షణమే స్వదేశానికి రప్పించే దిశగా ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. తిరుపతి జిల్లా యంత్రాంగం, చంద్రగిరి పోలీస్ అధికారులు కూడా బాధితురాలి కుటుంబం సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చే వరకు అన్ని విధానాల సహకారం అందిస్తామని అధికారులు పేర్కొన్నారు.